హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రండి, ఈరోజు మా ఇంటి దగ్గర దొండ చెట్టుకి కాయలు కోద్దాం. న్యాచురల్గా పండించిన దొండకాయలు, ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పడినాయి కాయలు. ఇలా న్యాచురల్గా పండించిన కూరగాయలు వంట చేసుకోవడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది అండ్ టేస్టీ ఫుడ్ కూడా ప్రిపేర్ అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి, చెట్టు ఎదగడానికి చిన్న కర్రల సహాయంతో పందిరిలాగా వేసాము గోడ దగ్గర. పందిరి వేయడం వల్ల చెట్టు తీగలు మొత్తం విస్తరించి చాలా చక్కగా పడినాయి దొండకాయలు. చూడండి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అండ్ నీట్గా. ఇలా ఉన్న దొండకాయలను తీసుకొని, ఫ్రెష్వి కదా, కొంచెం జిగురు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము 2-3 టైమ్స్ వాటర్లో చాలా బాగా నీట్గా కడగాలి. కడిగిన దొండకాయ కర్రీకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయ, టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కాస్త పోవాలి. కాస్త మరిగాక దాంట్లో ఆవగింజలు, జీలకర్ర, ఇతర పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు, మిర్చి, ఆనియన్ వేసుకొని బాగా వేగే వరకు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫ్రై ఎప్పుడూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. హెవీ స్టవ్ అంటే గ్యాస్ ఎక్కువగా పెట్టి వండడం వల్ల దాంట్లో ఉన్న హెల్దీ, ప్రోటీన్, విటమిన్ ఫుడ్స్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. సో దానివల్ల కర్రీ టేస్ట్లెస్ అనిపిస్తుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వేగాక మిర్చి, ఆనియన్ వేగాక దొండకాయ వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడు కానీ వెజిటేబుల్ వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసామనుకో, వెజిటేబుల్కి సాల్ట్ మంచిగా పట్టేసి త్వరగా కుక్ అవుతుంది. అండ్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన ఓపికను బట్టి ఫుడ్కి టేస్ట్ వస్తుంది. వంట చేసేవాళ్ళు చిరాగ్గానో కోపంగానో ఉండి వంట చేస్తే కూర ఖచ్చితంగా పాడవుతుంది. ఏదైనా వంట చేస్తే పాడైపోతుంది, టేస్ట్లెస్ ఉంటుంది. వంట చేసేవారి మనస్తత్వము అనేది కుకింగ్లో వస్తుంది, ఆ వంటలో వస్తుంది. మనం ఎంత పీస్ఫుల్గా వంట చేస్తే అంత చక్కగా ఉంటుంది కర్రీ. సో ఇలా దొండకాయ వేగాక లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేసి వేపుకున్నాక దొండకాయ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యాక కొంచెము పసుపు, ధనియాల పౌడర్ ఒక చిటికెడు అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి. కాస్త టమాటా మగ్గిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా కారం పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా నాకు తెలుసు ఎంత సాల్ట్ యాడ్ చేయాలో. కొంతమందికి తెలియదు కదా, ఫస్ట్ టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చివరగా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. దొండకాయ వేపుడు రెడీ. అంతే, వేడి వేడి అన్నంలో దొండకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.